నమస్కారం. ఇటీవల థగ్ లైఫ్ అనే సినిమా ఆడియో విడుదల సందర్భంగా కమల్ హాసన్ గారు తమిళ భాష నుండి కన్నడ భాష పుట్టింది అనే మాట్లాడడంతో ఆ విషయం వివాదాస్పదమైంది. దీన్ని పురస్కరించుకొని న్యాయస్థానాలు కూడా అతనిని నీవేమైనా భాషా పండితుడు అని చెప్పి ప్రశ్నించారనే విషయము మనకు వార్తాపత్రికల ద్వారా ఇతర ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా తెలుస్తుంది. అయితే దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన భాషలు 4. అవి ప్రోటో ద్రావిడన్ భాష నుంచి వచ్చిన భాషలు. అందులో మొదటిది తమిళము, రెండవది కన్నడము, 3 తెలుగు, 4 మలయాళము. అయితే వీటి సాహిత్యాన్ని కూడా మనం పరిశీలించినప్పుడు కామన్ ఎరాకి ముందు 3వ శతాబ్దం నాటికే తమిళ భాష ఉన్నది. తర్వాత కామన్ ఎరా తరువాత 3వ శతాబ్దం నుండి కన్నడ భాష ఉన్నది. 4వ శతాబ్దాంతం నుండి తెలుగు భాష, అదేవిధంగా 9వ శతాబ్దాంతం నుండి మలయాళం భాష ఉన్నట్లు, వాటి సాహిత్యం ఉన్నట్లు మనకు ఆధారాలు చారిత్రకంగా లభిస్తున్నాయి. అయితే ఈ మూల ద్రావిడ భాషలు ఏవైతే 4 ఉన్నాయో అవన్నీ కూడా ఒకే తమిళ భాష నుండి రావడం అనేది జరగలేదు. అన్ని భాషలు కూడా ప్రోటో ద్రావిడ భాష నుండి ఉద్భవించినవి. వీటన్నిటిని కూడా సోదర భాషలనే అంటారు. కాబట్టి మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు దాని యొక్క పూర్వాపరాలు, విషయ పరిజ్ఞానం సంగ్రహించుకున్నాకనే మాట్లాడితే బాగుంటుంది. అదిగాక ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ప్రతి ఒక్కటి కూడా వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భాషలు అనేటివి అత్యంత సున్నితమైన అంశాలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అందరూ. ధన్యవాదాలు.